ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ ఖైదీగా తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఈడీ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. మరొక వైపు ఇదే కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఈడీ నేడు ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. కేసులో 100 కోట్ల ప్రమేయానికి సంబంధించిన లింక్స్ ను ఈడీ కోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కవితను అరెస్ట్ చేసిన తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టులో అటు ఈడీ నమోదు చేసినటువంటి కేసు, ఇటు సిబిఐ నమోదు చేసినటువంటి కేసులో కూడా వరుసగా రౌజ్ అవెన్యూ కోర్టులో కోర్టు బెయిల్ పిటిషన్ కూడా అనేక సార్లు దాఖలు చేయడం జరిగింది. మొన్నటికి మొన్న తీర్పు రిజర్వ్ చేస్తే కవితకు బెయిల్ వస్తుందేమో అని ఆశించినటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కి మళ్లీ చుక్కు ఎదురైంది. అదే రోజు ఈడీ సిబిఐ కేసులకు సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి వెంటనే 2 దర్యాప్తు సంస్థ న్యాయవాదులు కవితకు బెయిల్ ఇవ్వకూడదు, ఈ సమయంలో కవితకు బెయిల్ ఇస్తే మిగతా నిందితులు కూడా బెయిల్ ప్రపోజల్ పెట్టుకొని ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితులంతా కూడా జైలు నుంచి బయటకు వస్తే ఈ సాక్షులని, సాక్ష్యాధారులని, వ్యక్తులని బెదిరించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా పదే దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి దర్యాప్తు సంస్థల న్యాయవాదుల వాదనలు ఏకీభవించినటువంటి కోర్టు కవిత వేసినటువంటి 2 బెయిల్ పిటిషన్ ని తిరస్కరించి మళ్ళీ 14 రోజులు తన జ్యుడిషియల్ రిమాండ్ ని ఎక్స్టెండ్ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకోవడంతో మే 14 వరకు కూడా కవితను మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ కి పంపిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతకుముందే ఒకవేళ రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేస్తే తిరిగి ఉన్నత హైకోర్టు ఢిల్లీలో ఆశ్రయించి హైకోర్టు ద్వారా బెయిల్ పొందుతామంటూ కూడా ఈ విషయాన్ని న్యాయవాదులు ముందస్తుగానే బీఆర్ఎస్ క్యాడర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగానే హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో కవితకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కేసుతో సంబంధం లేనటువంటి కవితకు ఎవరో బయటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కవితను లిక్కర్ కేసులో అటు సిబిఐ ఇటు ఈడీ అరెస్ట్ చేసి ఒక మహిళలకు గౌరవం లేకుండా జైల్లో పెట్టారంటూ మాత్రం ఈ ఆరోపణలు ఈ రోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. బిందు అలాగే అంటే రవితేజ, ఈ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై కూడా ఇవాళ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈడీ అధికారులు కూడా 100 కోట్ల అవినీతికి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు కూడా సమర్పించబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్టు తర్వాత ఈ రోజు అధికారికంగా కోర్టుకి ఛార్జ్ షీట్ దాఖలు చేసి కేజ్రీవాల్ పాత్ర ఏంటి, ఎంత మేరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతని నేతృత్వంలో ఏమేమి జరిగింది, అతని డైరెక్షన్ లో ఎంతమంది రాజకీయ నాయకులు లిక్కర్ పాలసీ రూపకల్పనకు ప్రయత్నాలు చేశారనే ఒక పూర్తి వివరాలు ఆధారాలతో సహా డాక్యుమెంట్ రూపంలో మొదటిసారి ఛార్జ్ షీట్ రూపంలో కోర్టులో దాఖలు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం కోర్టు దృష్టికి ముందస్తుగానే ఈడీ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతా ఉన్నాం అరవింద్ కేజ్రీవాల్ పైన ఒక విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ పైన ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే అతని ప్రమేయంపై పూర్తి వివరాలు కూడా కోర్టు ముందుకి దర్యాప్తు సంస్థ అధికారులు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి అతను ప్రతిసారి రాజకీయ కక్షతో పాటు ఢిల్లీలో బీజేపీ సీట్ కోసం కైవసం కోసం ఈ ప్రయత్నాలు జరుపుతా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా అణగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది అంటూ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వస్తున్నటువంటి విమర్శలు. కాబట్టి దర్యాప్తు సంస్థలో అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి తప్పిదాలకు పాల్పడ్డాడు, ఎంత మేరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతని 100 కోట్ల ముడుపులు పుచ్చుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి ఎన్నికల్లో గెలవడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి, ఎవరి అకౌంట్ ద్వారా వచ్చాయి, ఎవరెవరికి వచ్చాయి, లిక్విడ్ క్యాష్ ఏదైనా చేతికి అందినా అంత ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ జరిగిందా అనే ఒక పూర్తి వివరాలను ఈ కేసు మొదలుకొని ఇప్పటి వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ పాత్రకు సంబంధించినటువంటి అన్ని వివరాలు ఈ ఛార్జ్ షీట్ రూపంలో దాఖలు చేసి ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఈ నెల 20 వరకు పొడిగిస్తూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అటు స్పెషల్ ప్రత్యేక కోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా న్యాయవాదులు దర్యాప్తు సంస్థల తరఫున వాదించడంతో అరవింద్ కేజ్రీవాల్ కూడా అనేక సార్లు బెయిల్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. ఈ రోజు
ఛార్జ్ షీట్ దాఖలు తర్వాత అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఏంటనేది కూడా దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ రోజు కోర్టులో ఆ వివరాలు న్యాయమూర్తులు అందించేటువంటి అవకాశాలు కనబడుతుంది. అంటే రవితేజ ఇప్పుడు ఖలిస్తానీ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని కూడా కేజ్రీవాల్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో అది ఆ డీటెయిల్స్ చెప్పండి. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంఘ విద్రోహ శక్తులతో టచ్ లో ఉన్నాడు. అతనికి అన్ని కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ అయ్యి చాలా మంది నిషేధిత సంస్థల ద్వారా వ్యక్తులు అరవింద్ కేజ్రీవాల్ ని కొన్ని సార్లు నేరుగా కలిశారంటూ కూడా కొన్ని అభియోగాలు అతని పైన మోపారు. కానీ దానివల్ల దేశానికి ఎలాంటి ప్రమాదం నష్టం జరగలేదు. కానీ ఎందుకు వారితో టచ్ లోకి వెళ్ళాడు, సంప్రదింపులు జరపాల్సి వచ్చింది అనే దానిపై మాత్రం ఆ వివరాలు ఆరా తీసి ఆ వివరాలు కూడా ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామనేది మాత్రం దర్యాప్తు సంస్థల తరఫున న్యాయవాదులు ఈ విషయాన్ని కోర్టు కూడా తెలియజేయడం జరిగింది. ఒక నిషేధిత సంస్థలు ఇవన్నీ ప్రమాదకరమైనటువంటి సంస్థలు. ఇలాంటి సంస్థలతో కేజ్రీవాల్ కి పని ఏంటి? ఒక దేశవ్యాప్తంగా పార్టీని విస్తరింపజేసి ఢిల్లీలో రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ సీట్ పైన కూర్చున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల ద్వారా ఎందుకు సంప్రదింపులు జరుపుతా ఉన్నాడు అన్న ఒక విషయంపై కూడా ఈ కోర్టులో ఈ రోజు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. దేశ ప్రజలందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈ రకంగా వ్యవహరించాడంటే నమ్మట్లేదు. కాబట్టి ఈ రోజు ఆ విషయాలు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చి ఎన్నిసార్లు కలిశాడు, ఏ ఉద్దేశంతో కలిశాడు, ఎలాంటి సంస్థలను కలిశాడు, దానివల్ల ఇంకేమైనా ప్రయోజనాలు పొందేటువంటి ప్రయత్నాలు చేశాడా, దాని ద్వారా ఏదైనా దేశంలో కష్టం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేశారా, ఎందుకు వారితో ఈ సత్సంబంధాలను మెయింటైన్ చేయాల్సి వస్తుంది అరవింద్ కేజ్రీవాల్ అన్న విషయాన్ని కూడా ఈ దర్యాప్తులో అతని అన్ని వైపుల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ వివరాలు సేకరించినప్పుడు ఈ కోణం కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపైన ఈ రోజు కోర్టులో ఏం దాఖలు చేయబోతా ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి రానుందా, ఎవరు ఆ కీలక సంఘ విద్రోహ శక్తులతోటి భేటీ అవ్వాల్సి, మాట్లాడాల్సి, సంప్రదింపులు జరపాల్సినటువంటి అవసరం ఏంటనే దానిపై కూడా ఈ రోజు దర్యాప్తు సంస్థల వివరాలు కోర్టులో తెలియజేయనున్నట్టుగా సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.